ఉద్యోగాలు, ఉపాధి, ఇండస్ట్రీస్ ఇవన్నీ రావాలంటే మా ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇవన్నీ సాధ్యం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. టీడీపీ అతను చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఏం పీకాడు ఈయన? 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి 4.5 సంవత్సరాలు, 5 పూర్తి అవుతుంది. దీంట్లో 2 సంవత్సరాలు కరోనాలో పోయింది. 2.5 సంవత్సరాలే పరిపాలించాడు. ఈ 2.5 సంవత్సరాల్లో వాలంటరీ వ్యవస్థ ద్వారా కరోనాలో ఆయనే లేకపోతే ఈ రాష్ట్రంలో కనీసం 4.5-5 కోట్ల మంది జనాల్లో 3 కోట్ల జనం చచ్చిపోతారు సీఎం ఆయన చంద్రబాబు ఉండుంటే. ఆయనకి ఏం చేశారు? ప్రపంచవ్యాప్తంగా అతలకుతలం అయిపోతే ఆయన ఇక నేనే కరోనా కనిపెట్టింది కూడా ఆయననేమో. నాకు తెలిసి చైనా వాడు కాదు, చంద్రబాబు నాయుడే కనిపెట్టాడని కూడా చెప్తాడు. సెల్లాలో కనిపెట్టాను అంటాడు. అర్థమైందా? అభివృద్ధి గురించి చెప్పాలంటే అభివృద్ధి గురించి చెప్పాలంటే మామూలుగా ఆయన అభివృద్ధి ఎందుకు చేయలేదు? ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 11 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. అది అభివృద్ధి అనరా? అది అభివృద్ధి అనరా? ఇప్పుడు సచివాలయ వ్యవస్థ 15,000 సచివాలయాలు పెట్టి 15,000 సచివాలయాలు పెట్టి 4.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇచ్చి 1,36,000 మందికి దాంట్లో సెక్రటరీలు అయితేనే అందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఎంత చక్కగా పరిపాలిస్తుంటే ఆ కళ్ళు కనపడట్లేదా? 31 లక్షల మందిగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఆ స్త్రీలకి. మామూలుగా ఆరోగ్యశ్రీ ఎంత అద్భుతంగా ఉందండి. మెడికల్ కాలేజీలు, హాస్పిటల్, నాడు నేడు, స్కూల్స్. మొదటి విడతలోనే 15,000 స్కూల్ కట్టాడు. రెండో విడతలో 16,000 స్కూల్ దాన్ని రూపురేఖలే మార్చాడు. కార్పొరేట్ స్కూల్ తెల్లదన్నేలాగా చేశాడు. ఇంకెంతకంటే నాడు నేడు అభివృద్ధి ఇంకేం కావాలండి? ఇంటికొచ్చి పెన్షన్లు ఎప్పుడన్నా ఇచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంటికొచ్చి పెన్షన్లు తెల్లవారుజామున గుడ్ మార్నింగ్ చెప్పి 6 గంటలకే మీకు పెన్షన్ అందిస్తుంటే అది అభివృద్ధి కానరా? చెప్పండి మీరు. ఇది వరకు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పంచాయతీలకు వెళ్ళేవారు. ఒకవేళ వాళ్ళు కార్డులు వచ్చిన తంబపాలు లేదని మళ్ళీ 6 రోజులు తిరిగేవారు. ఆ అవకాశమే లేదే. ఇప్పుడే నీ తెల్లవారుజామున పెన్షన్ ఇస్తున్నాడు. అమ్మఒడి కింద 44 లక్షల మంది తల్లులకి, 84 లక్షల మంది విద్యార్థులకి ఇలా అమ్మఒడి వేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ వేస్తున్నాడు. మామూలుగా ఎవరైతే పేదవాడు కార్పొరేట్ స్కూల్లో చదవలేని పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి మనలాంటి బిడ్డల్ని ఇవాళ కార్పొరేట్ స్కూల్లో చదివించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు ఎంత చక్కగా చదివిస్తున్నాడండి. ఈ రోజు నాడు ఇది వరకు గత ప్రభుత్వంలో స్కూల్లో జూన్ 13 స్కూల్ తెరిస్తే ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం కూడా స్కూల్ డ్రెస్సులు ఇచ్చేవారు కాదు, బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జూన్ 12, 13 స్కూల్ రీఓపెనింగ్కే వెంటనే స్కూల్స్లో వాళ్ళకి బట్టలు కానీ, బ్యాగులు కానీ, బెల్ట్, అన్ని బుక్స్ అన్నీ ఇస్తున్నాడు. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలండి? సచివాలయాల వ్యవస్థ ద్వారా ఎంత చక్కగా చేస్తున్నాడండి. ఇది వరకు ఏదన్నా ఒక పథకం కావాలంటే ఎక్కడ తిరగాలండి? ఎంతమంది దగ్గర తిరగాలి? ఎంఆర్ఓ చుట్టూ, ఎండి ఆఫీస్ చుట్టూ, అన్ని చోట్ల తిరిగినా లేదు. మీకు నాయకుడి దగ్గరికి వెళ్ళమని వాళ్ళే జనభూమి కమిటీ ఉండేది. ఆడికి నచ్చినోడికి ఇచ్చాడు కానీ మిగతా వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. ఇంకేం కావాలి అడగండి. ప్రతి ఒక్కరికి తెచ్చి పథకం వస్తున్నారు. ఒక్కసారి చెప్తున్నా, నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో చంద్రబాబు అన్ని సంవత్సరాలు ఉన్నా కూడా తన స్కూల్ వెళ్ళకుంటే తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్ ఎక్కడ కట్టాడు? ఎక్కడి నుంచి స్టేజ్ ఎంత దూరం కట్టాడు? కుప్పంలో బస్ స్టాండ్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అదే కుప్పంలో అభివృద్ధి చేసి చూపించాడు. ఆయన ఈ స్కూల్ కట్టడమే కాదండి, ఆయన బస్టాండ్ కట్టడమే కాదు, అక్కడ నీరు అందించడం కానీ, రాయలసీమకి నీరు రావడం కానీ, కుప్పానికి మన మండలాన్ని డివిజన్ చేశాడు. అంతకంటే ఏం కావాలి? చంద్రబాబు చేయలేంది జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఇంకేం కావాలి? చెప్పు, అడగండి మీరు ఏది అడిగినా చెప్తా. ఏండి టీడీపీ అసలు మాట్లాడితే బుద్ధి ఉండాలండి ఆ చంద్రబాబు నాయుడు గారికి. మాలోళ్ళు ఎస్సీలో పుట్టవాలని ఎవడని కోరుకుంటారా అన్న అతను ఇదే కాన్స్టిట్యున్సీలో దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఏమన్నాడు అంటే, మీకెందుకు రా ఒరే మాలముండ కొడగలారా, మీకెందుకు ఈ పదవిలో, మాకు రా పదవిలో అని ఆయన చెప్పాడు. ఎవరండి?
వనజాక్షిని ఎవరో జుట్టు పట్టుకుని ఇసుక ర్యాంపుల్లో పీకేసి అటులాగి ఇటులాగి అతలకొతలం చేసేసాడు. ఆ దళితులు అంటే వాళ్ళకి ప్రేమ లేదండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అసలు ఏమీ లేకుండా అందరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేస్తున్నాడు అంటే రియల్లీ గ్రేట్ జగన్మోహన్ రెడ్డి. పొత్తుల గురించా? నిజమైన వారసురాలని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ వస్తారు. ఎస్, మంచి క్వశ్చన్ వేశారు. షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత 3 నెలల్లో 6 ఫైల్స్ తయారు చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళారు. అనిల్ గారు ఈయనే కాదు, వీళ్ళకి 4 బ్యాచ్ ఉంది. ఆ 4 కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ 4 ఫైళ్ళు అప్రూవల్ చేయమన్నారు. అప్రూవల్ చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, తమ్ముడు వినాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? అవినీతికి నేను పాల్పడను, నా ప్రజలు ముఖ్యం అని అన్నాడు. ఇంతగా 6 ఫైల్లో కొన్ని చెప్తా. అనిల్ కుమార్ మన రాష్ట్రంలో అన్ని చోట్ల మండలంలో 2 ఎకరాలు భూమి ఇస్తే అక్కడ వాళ్ళకి కావాల్సిన ఈ దేవుడికి సంబంధించిన గుళ్ళు కట్టి డెవలప్ చేసుకుని మొత్తం మీటింగ్లు పెట్టుకునేలాగా ఆయన పర్మిషన్ కావాలని అడిగాడు. గనుల గురించి పర్మిషన్ అడిగాడు, పదవుల గురించి అడిగాడు. అసలు ఏమి నేను ఇల్లీగల్గా ఏది చేయను, నాకు రాష్ట్ర ప్రజలే ముఖ్యం, నాకు తోబుట్టుతో పని లేదు, నాకు బంధుత్వంతో సంబంధం లేదు, నాకు రాష్ట్రం అనే ఈ కుటుంబ సభ్యులే నా కుటుంబం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. రాష్ట్రపతి జగన్మోహన్ రెడ్డి ఏం న్యాయం చేస్తాడు, మీ భవిష్యత్తు నాది గ్యారంటీ అంటాడు. ఎవరో చంద్రబాబు నాయుడు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని వాడుకుని వదిలేస్తాడండి. అతను చేసే పని ఏంటండి? అతను ఏం చేస్తాడు? మామూలుగా ఎన్టీ రామారావు గారు ఢిల్లీ వెళ్ళొచ్చే లోపు వైస్రాయ్ హోటల్లో ప్రతి ఎమ్మెల్యేలు ఎంపీలని దాంట్లో పెట్టి మందు విందు పొందు మొత్తం దాంట్లో అరేంజ్ చేసి ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని అక్కడ సమకూర్చుకుని ఎన్టీ రామారావు వచ్చేసరికి చెప్పులతో ఇసిరిచ్చాడండి. మానసికంగా చచ్చిపోయాడు ఎన్టీ రామారావు. మావనే, సొంత మావనే. పురంధరేశ్వరి కూడా దాంట్లో అప్పుడు భాగస్తురాలే ఆవిడ కూడా. అయినా కూడా దగ్గుబాటి వెంకటేశ్వర కానీ పురంధరేశ్వరి కానీ వీళ్ళందరూ కూడా దాంట్లో భాగస్తులే. కానీ ఆ రోజు నాడు ఎన్టీ రామారావు మహానుభావుడు. ఏ రోజన్నా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు ఎప్పుడన్నా ఈ పన్నెత్తి మాట అన్నారా? మంచివాడిని మంచి అంటారు. ఎన్టీ రామారావు అధికారంలో రావడానికి గల కారణాలు 3. మొదటిది ఏంటి? కిలో 2 రూపాయల బియ్యం, R4 కరెంటు, తర్వాత మీరు ఎంత కరెంటు కావాలన్నా సరే 50 రూపాయలే కట్టమన్నాడు. అలాంటి మహానుభావుడిని అందరూ ప్రేమించారు. దురదృష్టవశాత్తు ఈ వెన్నుపోటుదారుడు ఆ ఇంట్లోకి తోరబడి ఆయన నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇంటి అల్లుండి అని చేరదీశాడు. ఆయన అన్నాడు, సోనియా గారు ఇందిరాగాంధీతో ఏమన్నాడు? మీరు పర్మిషన్ ఇస్తే నేను మా మామగారి మీద పోటీ చేస్తాను అన్నాడు. ఓడిస్తాను అన్నాడు. ఏం చేశాడు? ఓడిపోయిన తర్వాత మా అంగారి చెంత చేరాడు. పోనీలే అనేసి చేర్చుకుంటే ప్రైమ్ మినిస్టర్గా ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్గా ఆయన పర్మిషన్ ఇచ్చినందుకు అందరినీ కొనేశాడు. సర్వనాశనం చేసేసాడు, పార్టీని భ్రష్టు పట్టించేశాడు. ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి గద్దె దమ్మటమే జెండా ఏజెండా పవన్ కళ్యాణ్ లోకేష్ అడిగినారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనవసరం. ఎందుకు చెప్పనండి? పవన్ కళ్యాణ్ అభిమానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు అభిమానులు. కానీ ఓటు ఎందుకు అయ్యారు? స్టెబిలిటీ లేని వ్యక్తి, నిడకలు లేని మనిషి, అతను వేస్ట్. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అనవసరం అండి. ఎందుకంటే అతను వచ్చిన 10 సంవత్సరాల్లో 2014లో పార్టీ పెట్టినోడు పోటీ చేయాలి కదండి. పోటీ చేయకుండా మద్దతు ఇచ్చాడు. ఏం చేశాడు? ఆ 5 సంవత్సరాలు సంకనాగాడు. 2017లోకి వచ్చేసరికి మరలా ఆయన దూషించడం మొదలెట్టాడు. 19లో వ్యతిరేకంగా చేశాడు. 2 చోట్ల పోటీ చేశాడు. ఎక్కడ గెలిచాడండి? ఎక్కడ గెలుస్తాడండి? ప్రజాదరణ. సినిమా పరిశ్రమ వేరండి, రాజకీయం వేరండి. రియల్ స్టార్ ఎవరండి? రియల్ స్టార్ వాళ్ళు. రియల్ స్టార్ జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ చూడండి జగన్ జనం సునామీ. పిచ్చి కుక్క ఏంటి? 2024లో జగన్మోహన్ రెడ్డి గారు 2017లో ప్లేనరీలో మాట చెప్పాడు, అన్న వస్తున్నాడు, జగన్ అన్న వస్తున్నాడు, ఈ నవరత్నాలు మీకు అందరికి ఇస్తాడని తమ్ముళ్ళని కోరుకున్నాడు. మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి అన్నాడు. నేను వస్తేనే నవరత్నాలు చేస్తానన్నాడు. ఆయన వచ్చాడు, 100% న్యాయం చేశాడు. ఆయన నేను చేస్తానంటేనే 151 సీట్లు ఇస్తే చేసి చూపించిన తర్వాత ఎన్ని సీట్లు రావాలి? 175 175 ఎందుకు రాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అడిగారు?
ఎమ్మెల్యేలు ఎంపీల్ని రివ్యూ మీటింగ్ పెట్టి మీరు అధికారులు ఉన్నారు, మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ అవసరాలు తీర్చండి, అప్పుడు వాళ్ళ అవసరాలు తీరితే ప్రజలు మిమ్మల్ని చేరదీస్తారు, వాళ్ళు మీరు ఉంటారు అని చెప్పాడు. 100 పార్టీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎంటు మొక్కు కూడా పెరగలేదు. జగన్మోహన్ రెడ్డి ఎంటు మొక్కు పెరగలేదు. జగన్ అభిమానులు ఎంటుకు కూడా పెరగలేదు. ఇది చాలా 2024లో జగన్మోహన్ రెడ్డి సీఎం. రాసి పెట్టుకో. పవన్ కళ్యాణ్ కాదు కదా, షర్మిలమ్మ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, ఇంకా 10 పార్టీలు తెచ్చుకున్నామండి. ఐ డోంట్ కేర్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జై జగన్.